మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ నార్మలైజేషన్ విధానానికి సంబంధించి అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మెయిన్గా ఇప్పటి వరకు ఎవరైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళకి నార్మలైజేషన్ అయితే ఉపయోగపడుతుంది. ఎలా ఏమిటి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి 2022 టెట్కి సంబంధించి ఏదైతే నార్మలైజేషన్ ఫార్ములా ఇచ్చారో అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా అనేది ఈ 2024 టెట్కి కానివ్వండి, 2024 డిఎస్సి కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హిందీ పండిట్ వాళ్ళకి ఒకే సెషన్లో పరీక్ష జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నార్మలైజేషన్ అయితే రాదు. ఓకే, ఒక సెషన్లో మాత్రమే ఎగ్జామ్ జరిగితే నార్మలైజేషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పేపర్ 1A వాళ్ళకి 27వ తారీఖు నుంచి మార్చి 1 వరకు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1Aకి సంబంధించిన టెట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి అనేక సెషన్లో పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. మార్నింగ్ సెషన్ అని, ఆఫ్టర్నూన్ సెషన్ అని, ఈ విధంగా సెషన్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సెషన్లో పేపర్ ఈజీగా వస్తుంది, కొంతమందికి పేపర్ కష్టంగా వస్తుంది, కొంతమందికి మధ్య స్థాయిలో రావడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే గత 2022లో ఏం జరిగిందంటే టెట్కి సంబంధించి 6 మార్కులు యాడ్ స్కోర్, అదేవిధంగా 8 మార్కులు, 10 మార్కులు, 16 మార్కులు, 20 మార్కుల వరకు కూడా యాడ్ స్కోర్లు వచ్చాయి. అందువల్ల ఏంటంటే ఈజీగా పేపర్ వచ్చిన వాళ్ళు ఎలాగ టెట్ పరీక్ష బాగానే రాస్తారు. ఇక ఎవరికైతే కష్టంగా పేపర్ వస్తుందో వాళ్ళు ఎవరైతే మంచిగా రాస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నార్మలైజేషన్ విధానం వల్ల మార్కులు అయితే పెరుగుతాయి. ఓకే, ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వారికి ముఖ్యంగా ఈ నార్మలైజేషన్ విధానం ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ అనేది ముందుగా బాగా రాయాలి. మీలో ఉన్న భయాన్ని తీసి పక్కన పెట్టండి, ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి, మెయిన్గా ప్రాక్టీస్ చేయాలి. గత టెట్లో ప్రశ్నపత్రాలు ఏ విధంగా వచ్చినాయి, ప్రశ్నలు ఎలా అడిగారు, సైకాలజీకి సంబంధించి, తెలుగుకి సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి, మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి, ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్, సోషల్, ఈవీఎస్కి సంబంధించి అసలు ప్రశ్నలు అనేవి ఏ టాపిక్ల నుంచి వచ్చినాయి, ఏంది కథ అనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను లైవ్ ఎగ్జామ్స్ కింద 150 బిట్స్ వీడియోస్ అయితే గ్రాండ్ టెస్ట్ల కింద మీకు అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి ఆ వీడియోలన్నీ కూడా మీ ప్రిపరేషన్లోకి బాగా ఉపయోగించుకోండి. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఉపయోగించుకోండి. టెన్షన్ పడడం వల్ల పోయేది తప్ప వచ్చేదేముండదు. కాబట్టి మీరు నీట్గా ప్రశాంతంగా టెట్ పరీక్ష కానీ, డిఎస్సికి సంబంధించి పరీక్ష కానీ రాసినట్లయితే అప్పుడు ఖచ్చితంగా నార్మలైజేషన్ విధానం వల్ల అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. కాబట్టి పేపర్ మీకు కష్టంగా వస్తే ఎలాగో యాడ్ స్కోర్లో మార్క్స్ అనేవి కలుస్తాయి. పేపర్ ఈజీగా వచ్చిందంటే ఎలాగో మీరు టెట్కి సంబంధించి పేపర్ బాగానే రాయగలుగుతారు. కాబట్టి ఈ నార్మలైజేషన్ విధానం వల్ల ఉపయోగం అయితే ఉంది. సింగిల్ సెషన్లో పరీక్ష జరిగే ఎగ్జామ్స్కి తప్ప మిగిలిన అందరికీ కూడా నార్మలైజేషన్ విధానం అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A సోషల్ స్టడీస్ వాళ్ళకి 2-3 సెషన్లో ఎగ్జామ్ జరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా నార్మలైజేషన్ విధానం అప్లై అవుతుంది. ఎవరికి ఈజీగా వచ్చిందో, ఎవరికి కష్టంగా వచ్చిందో ఓవరాల్గా ఒక్కొక్క సెషన్కి కొంతమంది మార్కులను తీసుకుని ఈ నార్మలైజేషన్ ఫార్ములాలో పెట్టి అప్లై చేస్తారు. ఫైనల్గా మనకి ఎవరికి కష్టంగా వచ్చింది, ఎవరికి ఈజీగా వచ్చింది అనేది అక్కడ ఆ రోజు పరీక్ష రాసిన అభ్యర్థులను బేస్ చేసుకుని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు టెట్కి, డిఎస్సికి కూడా సేమ్ నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేస్తున్నారు. 2022 టెట్కి ఏ విధంగా అప్లై అయిందని అందరికీ తెలిసిందే. మార్క్స్ అనేవి మామూలుగా యాడ్ కాలేదు. 20 మార్కుల వరకు కూడా 16 మార్కులు, 8 మార్కులు, కనీసం తక్కువలో తక్కువ 6 మార్కులు కూడా యాడ్ అయ్యాయి. ఈ నార్మలైజేషన్ విధానం వల్ల మార్కులు తగ్గుతాయంటే తగ్గుదల అనేది కేవలం 1-2 మార్కులకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప భారీ స్థాయిలో స్కోర్ అనేది తగ్గిపోవడం అనేది జరగదు. ఫైనల్గా ఏంటంటే మీకు వచ్చిన పేపర్ మీరు ఎంత బాగా రాయగలరో అంత బాగా రాసే ప్రయత్నం అయితే చేయాలి. మెయిన్గా కామన్ సబ్జెక్టులు అందరికీ ఉండేవి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులు. ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కోర్స్ సబ్జెక్టుల ప్రకారం ఉంటుంది. ఇక పేపర్ 1A ఎస్జిటి వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఈవీఎస్ ఓవరాల్గా అన్ని సబ్జెక్టులను దృష్టిలో ఉంచుకుని ప్రతి సబ్జెక్టులో కూడా కనీసం తక్కువలో తక్కువ మంచి స్కోర్ అనేది చేసుకోగలిగారంటే ఇక్కడ నార్మలైజేషన్ విధానం కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు క్వాలిఫై కావడానికి, టెట్లో మంచి స్కోర్ చేసుకునేందుకు ఎవరైతే మంచిగా చదివిన అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి కూడా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎవరికైతే టెట్ హాల్ టికెట్లు వచ్చినాయో ప్రతి ఒక్కరు కూడా టెట్ ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, సార్ నాకు ఎక్కడో ఎగ్జామ్ సెంటర్ దూరంగా వచ్చింది, నేను టెట్ ఎగ్జామ్ రాయాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు రాస్తే మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అయిందంటే అది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి టెట్లో వచ్చిన మార్కులు అనేవి 20% వెయిటేజ్ కింద తీసుకుని డిఎస్సిలో కాలిక్యులేట్ చేస్తాడు. కాబట్టి టెట్లో వచ్చిన మార్కులు 20% వెయిటేజీ చాలా కీలకం. మీకు టెట్లో 75 మార్క్స్ వచ్చినాయి అనుకుంటే డిఎస్సిలో 20 మార్క్స్కి గాను టెట్ వెయిటేజీ 10 మార్కులు యాడ్ చేస్తారు. మీకు టెట్లో 100 మార్క్స్ వచ్చినట్లయితే 20 మార్క్స్ గాను మీకు వెయిటేజీ 13.33% యాడ్ అవుతుంది. మీకు టెట్లో 125 మార్క్స్ ఉన్నట్లయితే 16.67 మీకు ఎంత వెయిటేజ్ వస్తుంది. ఇక మీకు 150 అవుట్ ఆఫ్ 150 మార్క్స్ వచ్చినట్లయితే టెట్లో 20కి 20 మార్క్స్ వెయిటేజ్ అనేది టెట్లో యాడ్ కావడం. నార్మలైజేషన్ విధానం వల్ల ఏంటంటే
150 మార్కులకి 150 మార్కులు వచ్చిన సందర్భాలు మనకి 2022లో టెట్లో రిపీట్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు పేపర్ కష్టంగా వచ్చిన రోజు బాగా ఎగ్జామ్ రాశారు. వాళ్ళకి 150 అవుట్ ఆఫ్ 150 టెట్లో 20% మార్కులకి 20% మార్కులు 20 మార్కులు యాడ్ అయిపోతాయి. నార్మల్గా 150 మార్క్స్కి టెట్లో స్కోర్ చేయాలంటే తెలంగాణలో మనం చూస్తూ ఉంటాం. తెలంగాణలో టెట్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 135 మార్క్స్ ఉంటుంది అంతే. 150 మార్కులకి 130 మార్క్స్ క్రాస్ చేసిన వాళ్ళు జస్ట్ ఏళ్ల మీద లెక్క పెట్టుకునే విధంగా ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 140 130 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నార్మలైజేషన్ విధానం ఫార్ములాలు అప్లై చేయడం వల్ల చాలా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎవరైతే కష్టంగా వచ్చిన రోజు పేపర్ కూడా బాగా రాస్తారో వాళ్ళకి నార్మలైజేషన్ విధానం వల్ల మార్క్స్ అనేవి యాడ్ అయిపోవడం వల్ల 150 మార్క్స్కి 150 మార్క్స్ వచ్చిన అనేక మంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అందువల్ల ఏంటంటే మీరు ఎగ్జామ్ బాగా రాయాలి. ఎగ్జామ్ బాగా రాయాలంటే అసలు మోడల్ పేపర్లు అనేవి ఎలా ఉంటాయని తెలియాలి. మోడల్ పేపర్లు ఎలా ఉంటాయో తెలియాలంటే మన ఛానల్లో ఉన్నాయి మోడల్ పేపర్లు అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి టెట్ ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. మంచి స్కోర్ రావడంతో పాటుగా ఆటోమేటిక్గా నార్మలైజేషన్ విధానం కూడా మీకు దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. ramramesh.education.in అనే వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఇక్కడి నుంచి కూడా మీరు సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ ఉన్న టెస్ట్లన్నీ కూడా ఫ్రీగా ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్ కూడా వెంటనే వస్తుంది. కాబట్టి ఈ వెబ్సైట్ని కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి.